అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న తల్లి ప్రియునితో కలిసి తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి సొంత కొడుకు అరుష్ అనేటువంటి బాలుని చితకబాదింది. వరుసగా కొట్టడంతో ఆయన తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుభాష్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మాధవి అనేటువంటి మహిళ కొద్ది సంవత్సరాల క్రితం అరుణ అనేటువంటి వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరి కాపురానికి గుర్తుగా 2 పిల్లలు ఉన్నారు. 8 ఏళ్ల పాప, 5 సంవత్సరాల బాలుడు కుమారుడు ఉన్నాడు. అయితే కొద్ది కాలం క్రితమే తన భర్త చనిపోవడంతో ప్రియునితో సహజీవనం కొనసాగిస్తుంది. అయితే తమ ప్రేమ వ్యవహారానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని చెప్పేసి చితకబాదింది. దీంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైనటువంటి బాలుని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఎవరైతే నానమ్మ తాతయ్య ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. ఇంత కన్న తల్లి పిశాచిగా మారుతుందా, రాక్షసిగా మారుతుందా అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే వింటున్నాం. ఇప్పటికీ విసిగిస్తూ హింసిస్తూ తన దారి తాను చూసుకోవాలని గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. తన పిల్లల్ని తనకి ఇవ్వాలంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవ్వకుండా హింసించింది. బాలుని మృతికి కారణమైంది. కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇటీవల కాలంలో తరచూ తమ పిల్లల్ని తల్లులే హతమారుస్తున్నటువంటి ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. సంవత్సరాలు ఉంటుందండి. ప్రేమించి పెళ్లి చేసుకుంది కట్టుకున్న పిల్ల. మా కొడుకు కిడ్నీ ఖరాబ్ అయి చనిపోయింది. ఒక బిడ్డ, ఒక కొడుకు. పాప 9 ఏళ్ళది, బాబు 6 ఏళ్ళది. నా దగ్గరనే ఉండే బాబు. నీ దగ్గర ఉండద్దని పోలీస్ కేసు పెట్టి తీసుకొని పోయింది. ఎస్ఐ చెప్పిండు, అమ్మ తల్లికి హక్కుంటుంది, ఇది పంపించింది, శాత కాదు, మీరు రాదరంటే సారు మేము శాతమని ఉంచుకుంటలేము, గట్టిన అత్తరు పోతారు, ప్రేమకు చూసుకుంటున్నా నేను, ఇక్కడికెళ్ళి స్కూల్ పోతారు, పంపిస్తాము, టిఫిన్ పెడతా, అన్ని పెడతా సార్ అంటే లేదు లేదు తల్లికి హక్కుంటుంది పంపియ్యని అన్నాడు. తాతను పట్టుకున్నాడు. పోను నేను తాత దగ్గరనే ఉంటా, నేను పోను అని తాతను పట్టుకున్నాడు. లుంగే తినిగింది సార్, లుంగే తినిగింది. కానీ బాబు మాత్రం పోలేదు. ఇవి తీసి గుంజి అని ఎస్ఐ అన్నాడు. ఎస్ఐ అంటే ఆయన పొమ్మని చెప్పినాక ఆయన తీసుకొని పోయినాక మంచిగా ఉంచుకోవాలి కదా సార్. మరి ఇట్లా కొట్టి చంపబట్టి మరి ఇప్పుడు పాప దాని దగ్గరనే ఉంటుంది. మరి పాపను కూడా అట్లనే చెప్తే ఎట్లా? పాప మాకు కావాలి. ఇప్పుడు మరి మంచిగా ఉంటుందంటే మంచిగా ఉంటుందని చూడనీయలే. నేను నెల్లాయి నా దగ్గరనే ఉంటుంది, ఏదంటే చేసి పెడుతుంది. ఇంటికి వచ్చి బుక్కపోయింది. రాత్రి అయినాక పట్టవగటి అన్నము వేసిన పల్లెంలో అన్నం వేసి తినిపిస్తే అన్నగాని తినిపించలేదు. అన్నీ గుర్తుపోయింది. స్కూళ్ళకి పోతే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రానియకుండ్రి, వాళ్ళు మంత్రాలు చేసి నా కొడుకును నా బిడ్డను చంపేస్తారు, నా బిడ్డను తల్లి కలిసి మంత్రాలు చేసి చంపేస్తారు అని పిల్లలకు చెప్పింది సార్. పిల్లలకు చెప్తే నా మనవరాలు అన్నది, తాత గట్టి ఎంత చేస్తున్నాం మీరు అని అడిగితే, బిడ్డ మేము చేస్తామా, మేము ఎంత మంచిగా చూసుకుంటున్నాం, మేము పానానికి పానం చూసుకుంటున్న బిడ్డ నా కొడుకోని, నా కొడుకు కనిపిస్తాడు మీరు చూసుకుంటే గట్లా చేస్తాను బిడ్డ, గట్లా కాదు బిడ్డ అని బజార్లో నిలబడి ఫోటో తీసుకున్నాం. అదే ఫోటో ఆఖరి స్కూల్ పోయి రాగా స్కూల్కి పోతే అలా ప్రాపమని చెప్పిండు మమ్మల్ని, అలా రానియకుండ్రి అని చెప్పిండు. పోలీస్ స్టేషన్లో పెట్టినాం. పోలీస్ స్టేషన్లో పెడితే వాడు ఏమన్నాడు, మీరు దొరకరా, మీరు ఎప్పటికైనా నాకు దొరుకుతారు, మీరు ఏదో గట్టి వేసి ఇచ్చిపెట్టాను అడుగు వాళ్ళ ఉంటున్నారు. ఆ పేరు రిషి నిమ్మపేటి వాళ్ళు మాలోడు. అలా అంటే వేరే పెట్టుకుంటుంది పేర్లన్నీ. ఒక పేరైతే ఒక్క పేరు పెడుతుంది, ఒక్క ఊరైతే ఒక్క ఊరు చెప్తుంది. రాజీవ్ నగర్ అని చెప్పింది, ఇప్పుడు ఎంకం పెట్టున్నదట. నిన్నటికి ఏటికే 1000 అబద్ధాలు ఆడుతుంది. నోరు ఇప్పితే 1000 అబద్ధాలు. బాబును కొట్టి చంపారు, తీసుకుపోయారు. బాబు వాడిని డాడీ అని పిలవమంటే వీడు పిలవకపోతే నా డాడీ పిలవని వాడు కొట్టింది. ఒకసారి ఫ్యాను కట్టేస్తాడట, సజ్జ మీద కూర్చుంట పెడతాడట. ఇక ఆడు భయపడి పోలేదు, నా దగ్గరనే ఉంటే కదా పోలీసు కేసు పెట్టి ఇగ్గుకపోయి కొట్టు చంపారు. అన్ని దెబ్బలే ఉన్నాయి. ఇప్పుడు ఫోటో తీసినాం, అన్ని దెబ్బలే. ఇట్లా అది నూకేసిందట, కూరని నూకేసిందో కొట్టిందో, కొట్టి ఆయన ఇష్టపడ్డాడట. పడి చిన్న మీద దెబ్బ తాకింది. నువ్వు గంతగాడం కొట్టావు. నువ్వు
నీ కొడుకు కాదా, నీకు ఉట్టలే, ఎందుకు తీసుకుపోయినావు నా దగ్గరికి వెళ్ళి? నా దగ్గర ఉంటే నేను గడుకో కళ్ళు మంచిలో పెట్టి నేను ఆదుకుంటు సారు గట్ల చేసింది మమ్మల్ని. ఇప్పుడు పాపను ఉంచినా కానీ పాపను కూడా చంపెత్తది. అది పాపను నా దగ్గరికి పంపాలంటే పంపరాట వాళ్ళు ఏమంటారు, నీ కొడుకు చచ్చిపోతే ఏం చేస్తావు? నా కొడుకు చచ్చిపోయాడు, నా మనవడు చచ్చిపోయాడు, ఇప్పుడు నా రక్తం నా పాప ఒక్కటి ఉన్నది, నా పాప నాకు కావాలంటే ఇయ్యరట. మరి పాపను అదే గతి చేస్తే ఎవరు బాధ్యత? అంత కంచి అంటారు కదా, ఎస్ఐ అన్నాడు నిన్న, ఇవన్నీ నీ కొడుకు చచ్చిపోతే ఏం చేసినావు అమ్మ, ఈయన చచ్చిపోతే ఏం చేస్తావు అన్నాడు. ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది. మీరు అంటూరు బరబరే, మాకెంత బాధ ఉన్నది, మాకెంత బాధ ఉన్నది. ఇప్పుడు పాపకి ఏం కాకుండా మాకు రాసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.